బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా చెప్తా ఉన్నారు తెలంగాణ ప్రజల సంపద అది ఆ సంపదను కాళేశ్వరం కూల్చేటువంటి కుట్ర చేస్తుంది కాంగ్రెస్ కేవలం పునరుద్ధరణ చేసి ఆ సంపదను కాపాడవచ్చు తెలంగాణ భవిష్యత్ తరానికి ఇవ్వచ్చు ఎందుకు ఆ ప్రయత్నం చేయట్లేదు అనేది వాళ్ళ ప్రశ్న నేను ఇందాకనే నువ్వు అడగక ముందే చెప్పిన ఇప్పుడు నువ్వు గ్యారంటీ తీసుకుంటారా మీరు మీ బీఆర్ఎస్ వాళ్ళు గ్యారంటీ తీసుకొని ఇప్పుడు అది రూపాయి ₹2 నష్టం అయితే మేము బేరేజ్ చేయగలుగుతామేమో దాన్ని రిపేర్ చేసే స్థితిలో ఉంటే మేము దాన్ని రిపేర్ చేయగలుగుతామేమో ఇప్పుడు జరిగే అదేదన్నా రిపేర్ ఉంటే రేపు పొద్దున నీళ్ళు ఇడిచిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలకు ఏమన్నా అయితే ఆ ప్రభుత్వంలో ఉన్న మాకు నష్టం ప్రాణహాని జరిగితే కుటుంబాలు నాశనం అయిపోతాయి సో ఈ నష్టాన్ని మేము చేయదలుచుకోలేదు కాబట్టి మిమ్మల్నే అడుగుతున్నాం సరే ఏం జరగలేదు కదా అక్కడికి వెళ్తున్నారు కదా రేపు వెళ్ళిన తర్వాత దాని మీద మొత్తం మీరు రిపోర్ట్ తీసుకోండి ఒకవేళ అది రిపేర్కి పనికి వస్తుంది అని అంటే గ్యారంటీ రాసేయండి ప్రభుత్వానికి దాన్ని రిపేర్ చేయిస్తాము చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం జరగకుండా మేము చూసుకుంటాం అది ఏం జరిగినా మాది బాధ్యత అని మీరు రాసేయండి మాకేం అభ్యంతరం లేదు ఇప్పటికే దాని మీద అంటే జలవనరులకి కేంద్ర జలవనరులకి దాని మీద మేమేం చర్చలు చేయట్లేదు జలవనరులకు అప్పచెప్పినాం వాళ్ళు రేపు పొద్దున ఏం రిపోర్ట్ ఇస్తారో దాని మీద మేము మాట్లాడతాం ఇప్పుడు ఆల్రెడీ మేము విజిలెన్స్కి రిపోర్ట్ ఇచ్చినాం దీంట్లో పూర్తి స్థాయిలో మొత్తం అంటే నాణ్యత లేని కట్టడం ఉన్నది అని చెప్పేసి ఇందులో స్కామ్ జరిగిందని రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ని కూడా మేము శ్వేతపత్రాన్ని కూడా మేము అందులో పెట్టడం జరిగింది ఇంకా దీని విషయంలో పూర్తిగా మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా నివేదిక కూడా తీస్తున్నారు దీని మీద పూర్తిగా అవగాహన తీసుకోబోతున్నారు దాని విషయంలో పూర్తిగా మేము ప్రజలకు చెప్తాం వీళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు మనం ఒకటోసారి కాకుండా రెండోసారి వాళ్ళని ఎన్నుకున్న తప్పుకి మన నెత్తి మీద ₹1,00,000 కోట్ల గుదిబండ తెచ్చి పెట్టిండ్రు అది 1,00,000 ఎకరాలకు కూడా నీరు బారనటువంటి 1,00,000 కోట్ల అంటే వైట్ ఎలిఫెంట్ అంటాం చూడండి అట్లాంటివి తెచ్చి మన నెత్తి మీద పెట్టిండ్రు దీన్ని ఉపేక్షిద్దామా ప్రజలకు వదులుదాం రేపొద్దున దీని మీద పూర్తిగా రిపోర్ట్ వచ్చినాక ప్రజల నిర్ణయం అధికారుల నిర్ణయం మాకేం సంబంధం లేదు అందులో అధికారంలో ఉన్నారు అప్పుడు పిలిచినప్పుడు వాళ్ళు రాలేరు సరే వాళ్ళంటే రాలేదు ఇప్పుడు వాళ్ళు పిలుస్తున్నారు ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం మేము ప్రభుత్వంలో ఉన్నాం అసెంబ్లీని ఆపి ఒకరోజు పూర్తి స్థాయిలో దాని మీద చర్చ పెట్టినాం ఇప్పుడు మళ్ళీ దానికోసం ఇంకో రోజు 15 గంటల నుంచి 20 గంటలు ప్రభుత్వం పనిచేస్తుంది వీళ్ళు చేసిన దిక్కుమాలిన దరిద్రానికి 20 గంటలు ప్రభుత్వం పనిచేయాల్సి వస్తుంది వీళ్ళు రమ్మన్నప్పుడు పోవడానికి వద్దు అన్నప్పుడు ఊరుకోవడానికి ఏం బిక్కిన రోజు నేను అడుగుతున్నా రోజు ఎందుకు రాలేదు మీకు అసెంబ్లీ నడుస్తుంటే నల్గొండ సభ ముఖ్యం ఉండనా మేము అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన తీర్పుని కట్టుబడి నల్గొండ సభ ఒకరోజు వాయిదా వేసుకున్నాడు ఎందుకు రాలేదు అందరు అన్ని పార్టీల సమక్షంలోనూ తెలిపోతుండే కదా ఎంతసేపు కుట్ర జరిగింది ప్రతిపక్షం వినాలనా లేదా అది కూడా తప్పు చేసినోడు వినాలనా లేదా ఆ రోజు అధికారికంగా పిలుపునిస్తే రానోళ్ళని తప్పు పడతావా ఈ రోజు వాళ్ళు పిలిచిండ్రని ఈ రోజు అడిగి పిలుస్తారు 4 రోజులు వాళ్ళు టెంట్ వేసుకొని కూర్చుంటారంట దాని ఎంబడి కూర్చుందామా మనం విహార యాత్రకు పోతారంట పోదామా మనం తెలంగాణ ఇక్కడ పనిచేయాల్సిన ప్రభుత్వము అడవై కూర్చుందామా చెప్పు వాళ్ళు టైంపాస్ చేయని పోతుంటే వాళ్ళ ఎంబడి మనం పోదామా చెప్పు మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం మరి పని పక్కకు పెట్టేసి ప్రజాపాలన పక్కకు కట్టి మూటగట్టి పక్కకు పెట్టి 4 రోజులు వాళ్ళతో విహారయాత్రలకు పొమ్మంటే మరి ప్రభుత్వం కూడా 15-20 గంటలు పనిచేసి అలసిపోయినరు మరి మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు ఆడికన్నా తీసుకుపోండి మరి మీరందరూ కలిసి మీడియా సోదరులంతా ప్రజల పక్షాన మీరు మాట్లాడుతున్నారా లేకపోతే మీడియా ఇంట్రెస్టో నాకు తెలియదు లేకపోతే బీఆర్ఎస్ ఇంట్రెస్టో వాళ్ళకి చెప్పమనండి ప్రజాపాలన వదిలేసి ఒక రోజు మొత్తానికే అక్కడ పోదామంటే పోదాం మరి ఎట్లా చేద్దామంటే ఎట్లా చేద్దాం వాళ్ళు ఎట్లా చెప్తే ప్రతిపక్షం చెప్తే ప్రభుత్వం వినాల్సి వచ్చిన టైంలో వింటాం కానీ మేము చెప్పినప్పుడు మీరు వినందే మేము ఈరోజు మీకేమో ఉండదు పోండి మేము ఇంకా పర్మిషన్ ఇచ్చినాం ఆనాడు కూలిపోతే మాకు కనీసం దగ్గర కూడా రానియకుండా కిలోమీటర్లు బ్యారిగేడ్స్ పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి ఎవరిని రానియలేదు అక్కడ రాహుల్ గాంధీ గారు పోతే కూడా ఇద్దరికే పర్మిషన్లు ఇచ్చిండ్రు అడిగి ఈ రోజు మేము పూర్తి స్థాయిలో పర్మిషన్ ఇస్తున్నాం మాకేం ఆటంకం లేదు మాకేం ఇబ్బంది లేదు పోండి చూడండి రిపోర్ట్ తీసుకోండి మీరేం మాట్లాడతారో మీరు ఏం చూసి వస్తారో తర్వాత కదా మేము దానికి తగ్గట్టుగా జవాబు చెప్పేది ఇప్పుడు మీ ఎంబడి వచ్చి తైతక్కల అల్లాడ ప్రభుత్వం